హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఆనియన్ ఎగ్ కర్రీ అంటే చేసుకోవడం ఎంత ఈజీ అంటే జస్ట్ 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అది హీట్ అయిన తర్వాత మీ క్వాంటిటీని బట్టి ఎన్ని ఆనియన్స్ వేసుకుంటారు అనేది దాన్ని బట్టి ఆనియన్స్ కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేయండి. మనం ఆమ్లెట్లో కట్ చేస్తాం కదా ఆనియన్స్, అలాగా. సో ఇవి ఏంటి అంటే మనము మూత పెట్టి ఒక 5 minutes వరకు అట్లా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే ఫ్రై చేసుకోవాలండి వాటిని, ఆనియన్స్ని. అవి ఎందుకంటే మనం తర్వాత వాటర్ వేయం కాబట్టి ఇక్కడే మనకు ఆయిల్లోనే కుక్ అవ్వాలి అవి దాదాపుగా. సో అందుకని ఒక 3 minutes తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. దీంట్లో సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను కర్రీకి సరిపడిన సాల్ట్ వేసాను. మూత పెట్టేసి కలుపుతూ ఒక 5 to 6 minutes వరకు మనం ఇలాగే ఆయిల్లోనే ఆనియన్స్ అనేవి ఉడికించాలి. ఇందులో వాటర్ వేస్తే బాగుండదు ఫ్రెండ్స్, అందుకని ఆయిల్లోనే అనమాట. ఇక్కడైతే నేను కొంచెం అంటే ఒక 1/2 teaspoon అంతా పసుపు వేసాను. ఇది నా స్టైల్లో ఎగ్ కర్రీ అండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు. కాకపోతే ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు చపాతీకి కానీ, పూరీకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, మనకి సైడ్ డిష్గా దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే కొంచెం ఎగ్ కర్రీ కదా, నాన్ వెజ్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో పప్పుకి కానీ, సాంబార్కి కానీ, రసంకి కానీ, ఇట్లాంటి కర్రీస్కి తినేటప్పుడు వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా సూపర్గా తింటారు. సో ఇక్కడ నా 1/2 teaspoon వచ్చేసి కారం పొడి వేసానండి, రెడ్ చిల్లీ పౌడరు. ఇక్కడ మీ కారం తగ్గించాలనుకుంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కారం తగ్గించుకోవచ్చు. సో ఇది ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 2 minutes అండి, మనకు కారం ఫ్రై అవ్వాలి కదా. సో సడన్గా ఎగ్స్ వేసి ఏంటంటే ఆ కారం స్మెల్ అలాగే వస్తూ ఉంటుందన్నమాట. అందుకే కారం అనేది కొంచెం వేయించాలి మనము. సో ఒక 2 minutes వరకు మనం కారాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తున్నాం అనమాట. సో తర్వాత నేనైతే ఇక్కడ 2 eggs వేసానండి. 2 eggs వేసాను 2 minutes కారం ఫ్రై చేసిన తర్వాత. సో నేను అందుకే ఆనియన్స్ కూడా కొద్దిగానే వేసాను అనమాట. సో ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉందండి మనకి. ఇది కింద మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. అది కొంచెం ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఎగ్ అనేది మనం వేరే సైడ్కి మనం టర్న్ చేసుకుందాము. టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ వేయకపోయినా కానీ ఆయిల్లోనే చేసాం కదా కర్రీ, బాగుంటుంది. అలాగే ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి కర్రీస్ బాగుంటాయి అన్నమాట. సో చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 1/2 teaspoon అంతనైతే గరం మసాలా పౌడర్ వేసాను. ఎగ్ కర్రీ కదా కొంచెం, అందుకే. సో మనం ఎగ్ అట్లా ఉండొద్దు అనుకుంటే అది వేసినప్పుడు కలిపేసుకుంటే కూడా అయిపోతుంది, కానీ అది ఇలాగే బాగుంటుంది అనమాట. సో చివరిన వచ్చేసి కొత్తిమీర వేసుకున్నామంటే అంత దాదాపు 12 minutes అనుకుంటా మనకి. 12 minutesలో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటాను ఎంత బాగుంది కర్రీ. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.